నమస్తే అండి. నమస్తే అమ్మ. బతుకమ్మ పండుగ గురించి చెప్పండి మీ మాటల్లో. బతుకమ్మ పండుగ చాలా మంచిగా చేసిండు శ్రీనివాస్ సార్. మాకు అంతా అందుబాటులో ఉండి అంతా అందరిని పిలిచి భోజనాలు పెట్టిండు. అందరికీ ఒక తల్లిగారి ఇళ్ళకి వచ్చినట్టు ఉన్నది. ఇక్కడ మేమందరం ఇక్కడ వచ్చినామంటే ఒక అన్నదమ్ములు తల్లిదండ్రులు పిలిస్తే ఎట్లా అట్లా అందరు వచ్చి ఆడుకుంటారు బతుకమ్మ. ఆడపిల్లలు అందరూ మంచిగా ఆడుకున్నారు బతుకమ్మ. మంచిగా సంతోషంతో భోజనాలు చేసుకొని పోతున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు రేవంత్ రెడ్డి ఎవ్వరికి ఏమీ చేయలేదు. ఏడాదికి ఒక చీర కూడా లేదు, నా ఏమి లేదు. ఆ ఒక్క బస్సు పెట్టిండు అంతే. మరి ఇప్పుడు బతుకమ్మ అంటే మనకు కవితక్క ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈసారి కవితక్క లేదు, మీకు ఎట్లా అనిపిస్తుంది? కవితక్క లేదు, బాధ అనిపిస్తున్నది. ఆమెను అందరు కలిసి ఏదో చేసిండ్రు, ఏదో ఎండలా ఇరికిచ్చేసిర్రు ఆమెని. ఆమె ఎండ రాకుండా అయిపోయింది. ఈరోజు ఎట్లయింది? మంచిగా చేసిండ్రా ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు? మంచిగా చేసిర్రు అమ్మ, మంచిగా చేసిర్రు. కానీ కవితక్క రాలేదని బాధ ఉంది అందరికి.